90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, గెలుపు గురించి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, రకరకాల మార్గాలు చూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ ఆ గెలుపు చేసే ప్రయత్నంలో చాలామందికి చాలా డిస్ట్రాక్షన్స్ వచ్చినప్పటికీ కొంతమంది ఉంటారు, నేను అది అయ్యే వరకు దాని మీదనే ఆ పట్టుదలతోటే, ఆ మొండి పట్టుతోటే నేను ముందుకెళ్తాను అంటారు. అంటే మొండిగా ఉండడం వల్లనే మనకి గెలుపు అనేది సాధ్యమవుతుందంటారా? దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు? చాలా ఇంపార్టెంట్. ఏ గెలుపు రావాలన్నా పట్టుదల ఉండాలి. ఓకే, పట్టుదలే ఉండాలి. మొండితనానికి పట్టుదలకి ఉన్న డిఫరెన్స్ వెరీ ఇంపార్టెంట్. గట్టిగా అయిపోవడము, ఫ్లెక్సిబుల్గా ఉండడం రెండు వేరు. ఓకే, ఒక గాలి వస్తే బెండ్ అవ్వచ్చు, మళ్ళీ లేవచ్చు. ఎస్. ఓకే, అంతేగాని గట్టిగా ఉండిపోతే విరిగిపోతుంది. అలాగా యూ షుడ్ నెవర్ లెట్ మొండితనము నీ జీవితంలోకి రానివ్వద్దు. పట్టుదల ఉండాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకునేటప్పుడు నువ్వు అడాప్ట్ అవ్వడానికి అసలు మైండ్ ఒప్పుకోదు. ఒకటే ప్రాసెస్లో ఉండిపోతావు. ఆ ప్రాసెస్ని మార్చుకోవడానికి, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి, నువ్వు సజెషన్స్ తీసుకోవడానికి, రెసిలియంట్ అవ్వడానికి, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి నీ మనసు ఒప్పుకోదు. నువ్వు తప్పు చేస్తున్నావురా, దీన్ని మార్చు అంటే ఒప్పుకోలేడు. అది మొండి. రెసిలియంట్ ఉన్నవాళ్ళు ఆర్ ఫ్లెక్సిబుల్గా ఉన్నవాళ్ళు ఇలా కాకపోతే ఇంకోలా ట్రై చేయొచ్చా, ఇంకొంచెం ఏదైనా మార్చచ్చా, నా పద్ధతిని ఏదైనా కరెక్ట్ చేసుకోవచ్చా అనే ఓపెన్నెస్ ఉంటుంది. సెకండ్, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అసలు ఇష్టపడరు మొండిగా ఉన్నవాళ్ళు. కాదురా అనేసరికి కోపం వస్తుంది, నీకు తెలియదు నాకే తెలుసు అని చెప్పి. చాలా చాలా తప్పు. ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫీడ్బ్యాక్ తీసుకుని తీరాలి, దాన్ని ఓపెన్గా ఒప్పుకోవాలి. నీకు నచ్చలేదు, కొన్ని విషయాలు మార్చుకోలేకపోతున్నావు, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైనా సరే మొండితనం వల్ల ఇతరులు బాధపడుతున్నారా, నీ టీం మెంబర్సే బాధపడుతూ, నీ వాళ్ళే ఇబ్బంది పడుతూ, నీకు కావాల్సిన వాళ్ళే నిన్ను ద్వేషించేలాగా నువ్వు బిహేవ్ చేస్తున్నావా, నువ్వు తర్వాత గెలిచినా వేస్ట్. ఓకే, సో అందుకని రెసిలియంట్గా నీ లోపల పట్టుదల ఉండాలి, కానీ ఆ నీ పట్టుదల వల్ల ఇతరులు నలిగిపోకూడదు. అందుకే గట్టిగా మారిపోకూడదు, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నువ్వు ఎంత తెలియకుండానే, మనకి బ్రూస్లీ చెప్పిన లాజిక్ గుర్తుకొస్తుంది ఇక్కడ నాకు, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే అంత బాగా నేను ఫైట్ చేయగలుగుతాను అంటాడు. ఎంత స్ట్రెంగ్త్ రావాలంటే అంత ఫ్లెక్సిబుల్ అయిపోవాలి. అంత ఫ్లెక్సిబుల్ అయిపోతేనే నువ్వు నీరుని గట్టిగా పిండి చూడు, నీరుకి ఏం కాదు, జారిపోతుంది. కానీ ఒక్కసారి సునామీ లాంటిది వచ్చిందంటే కొట్టుకుపోతాయి ప్రపంచం అంతా. అందుకోసమే నీరులాగా ఫ్లెక్సిబుల్గా మారడం నేర్చుకోవాలి. ఎంత సిచ్యువేషన్ అడాప్ట్ చేసుకోగలమో అంత గట్టిగా ఉన్నట్టును నీ మొండితనము, పట్టుదల కరెక్ట్గా బయటపడిపోతుంది. నేను చెయ్యను, ఇలాగే ఉంటాను అనుకున్నావు అంటే మొండితనం. ఇది ఎలాగైనా సాధిస్తాను, మెల్లగా దాని చుట్టూ ఫ్లో అవుతాను అనుకోవడం పట్టుదల. సముద్రంలోకి కలవాలి అని ప్రయాణం సాగించిన వాటర్ అన్ని కొండలు దాటి, గుట్టలు దాటి, రాళ్ళు దాటి, రప్పలు దాటి పెనిట్రేట్ అవ్వకుండా టకటక వెళ్ళిపోతుంది. దానిలో చూస్తే గట్టిగా ఫైట్ చేద్దామన్నా ఏముండదు నీళ్ళ చుక్కలు, కానీ అలా దాటుకుంటూ వెళ్తుంది కదా. అలాగే మన జీవితం కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. లోపల ఇంటెన్షన్ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. చేస్తాను, నేను అనుకున్నది సాధిస్తాను, కానీ దానికి ఇతరులను ఎవరిని బాధ పెట్టదు. ప్రాబ్లం వచ్చింది మారుతా, సిచ్యువేషన్ వచ్చింది చేంజ్ అవుతా, దారి మారుస్తా, పద్ధతి మారుస్తా, ఎవరైనా ఏదైనా మంచి చెప్తే తీసుకున్న దాన్ని అనలైజ్ చేస్తా, దాన్ని నా ప్రాసెస్లోకి యాడ్ చేస్తా, మెల్లగా ముందుకెళ్తా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవడం తప్పు తెలుసుకున్న దాన్ని నేర్చుకోవడం, అడాప్ట్ చేసుకోవడం, మారడం, దాని తర్వాత సాధించడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సక్సెస్ రావాలన్నా ఇది ఇంపార్టెంట్. ఏ సక్సెస్ రావాలన్నా ఒక అతను ఓల్డ్ ఏజ్ ప్రాక్టీసెసే ఫాలో అవుతాడు, డాక్టర్ పాత టైపు ప్రాక్టీస్లోనే ఫాలో అవుతాడు. ఇప్పుడు అడ్వాన్స్ వచ్చేసాయి, ఇప్పుడు అడాప్ట్ కాకపోతే యూ విల్ నెవర్ బీ ఇన్ ద కాంపిటీషన్, ఉండను. సో అందుకని అప్డేట్ అవుతూ ఉండాలి, పాతవి మనం తెలుసుకున్నవన్నీ గుర్తుపెట్టుకోవాలి, రెండింటినీ అనుసంధానం చేస్తూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను కూడా చాలా మటుకు హోలిస్టిక్ హెల్త్ కేర్ అన్నీ కలుపుకెళ్దాము అటు, అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురల్ సైన్స్ అన్నిటినీ కలిపి ముందుకెళ్దాం. మనకి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. ఎవరి ద్వారా హీల్ అయింది కాదు పాయింట్. సో అందుకని అట్లాగా జీవితంలో ఏదైనా సరే అడాప్ట్ అవ్వడము, నేర్చుకోవడము, కలిపేసుకోవడము, దానిలోంచి మనం ప్రాసెస్ ముందుకెళ్ళడం. నీళ్ళలో చూడండి, సాల్ట్ వేసేస్తే కరిగిపోతుంది, షుగర్ వేస్తే యూనివర్సల్ సాల్వెంట్ వాటర్, అది ఆ షేప్లో తీసేసుకుని గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్లోను, మగ్గులో పోస్తే మగ్గు షేప్లోను, జగ్గులో పోస్తే ఏ షేప్లో కావాలంటే బాటిల్లో మారిపోతుంది, దాని ఒరిజినాలిటీని మర్చిపోదు. అందుకని యూ షుడ్ ఫాలో ద సేమ్ రూల్. మొండితనం కోసం నువ్వు
పట్టుదలకు పోయి ఎటు మారను అనుకుంటే వేస్ట్ అయిపోతావు. ఎస్. నువ్వు మారగలిగి నీ లోపల తత్వాన్ని మార్చుకోకుండా మెల్లిగా సిస్టంలోకి ఇంకల్కేట్ చేసుకుని కావాల్సిన ప్లస్ మైనస్లు బేరేజ్ చేసుకుంటూ వెళ్ళిన వాడు పట్టుదలతో ముందుకెళ్తాడు. అండ్ ఆ పట్టుదలతో ఉన్నవాడు సాధించి తీరుతాడు, డౌటే లేదు. పట్టుదల లేనివాడు మొండితనంతో ఉండి వాడి జీవితం సోరుగా మారిపోయి వాడిని వాడే హింస పెట్టుకుని ఇబ్బంది పెట్టుకుని నాశనం అయిపోతాడు. సో కంపల్సరీ పట్టుదల అనేది అవసరము. అండ్ ప్రతి పట్టుదల వెనకాల ఒక మూర్ఖపు ఆలోచన ఉంటుంది, దాన్ని చూసి తొలగించాలి. అది తొలగించలేకపోతే మూర్ఖంగా ఉండిపోతాం. సో ఓపెన్గా ఉండగలిగిన రోజున అన్నీ బాగుంటాయి, లేకపోతే పట్టుదల కాస్త మొండితనంగా మారి నాశనం అయిపోతాం. సో ఎప్పుడైనా ఒకవేళ మనం పట్టుదలగా ఉండాలి అనుకుంటే చేయాల్సిన సింపుల్ ప్రాసెస్ చెప్తా. ఓకే, పట్టుదలగా ఉండాలి అనుకునేవాడు సింపుల్ ప్రాసెస్. నెంబర్ 1 వచ్చేసి నీ ప్రాసెస్ యొక్క ఒరిజినాలిటీని క్రాస్ రెఫరెన్స్ పెట్టుకోవాలి. అంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాను, లేకపోతే నేను పొలిటీషియన్ అవుదాం అనుకున్నాను. నేను చేస్తున్న ప్రాసెస్ ఇంతకుముందు ఎవరైనా చేశారా, ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మిస్టేక్స్ ఉంటే వాళ్ళు ఎలా రెక్టిఫై చేశారు, ఆ సిస్టమ్ రెడీ పెట్టుకోవాలి. 1. సెకండ్, నేను ఇలా అనుకోగానే కొంతమంది చెప్తారు చుట్టుపక్కల వాళ్ళు, ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది సేఫ్ కాదు, ఇలాంటివన్నీ తీసుకుని భయపడి ఆగిపోతున్నావా? ఆగిపోయినప్పుడు ఏమవుతుంది, ఒకసారి ట్రై చేసి మొండితనంగా ఆగిపోతాం. పట్టుదల ఉన్నవాడు తీసుకుంటాడు, ఇవి ప్రాబ్లమ్స్ అని గుర్తిస్తాడు, స్లోగా పెనిట్రేట్ అవుతూ వెళ్తాడు. ఓకే. థర్డ్, టైం టేకింగ్ ప్రాసెస్ అని తెలుసుకుని సమయానికి అగెయిన్స్ట్గా పరిగెట్టాడు. తొందరగా అయిపోవాలి ఉండదు. పట్టుదలతో సాధించాలనుకునేవాడు ఈరోజు కాకపోతే రేపైంది వస్తుంది గ్యారంటీ అనే ఒక పట్టుదలతో ఉంటాడు. ఓకే. 4th, ఎవరు ఏ మాట అంటున్నా వింటాడు, రియాక్ట్ అవ్వడు. ఎంత పట్టుదలతో ఉన్నావు అంటే అంత వింటాడు. వాడు రియాక్ట్ అవ్వడు. ఏమన్నా చెప్పు, నేను చేయాల్సింది చేస్తున్నా. నాకు తెలుసు. మొండితనం కాదు, ప్రాసెస్, నమ్మిన ప్రాసెస్కి వెళ్ళాం. 5th, ఎట్టి పరిస్థితుల్లోనూ దైవీకమైన సహాయం అవసరము. ఎలాంటి పట్టుదలకి ఎలాంటి సాధించాలనుకున్నా దైవము సహాయము కావాలి. నీ దైవము టెంపుల్లో ఉంటాడు ఇక్కడ, దాని సహాయం తీసుకుంటే ఖచ్చితంగా పట్టుదల కరెక్ట్గా మారుతుంది. లేదంటే మొండితనంగా మారి నీ చుట్టుపక్కల నువ్వు డిస్ట్రాయ్ అయిపోతావు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.